హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ సమావేశంలో అయినా పెండింగ్ లో ఉన్న 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందా? వివరాలు ఏంటి? ఢిల్లీ పర్యటన వివరాలు. గుడ్ మార్నింగ్ సంతోష్ని. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే నిన్న మధ్యాహ్నమే రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయలుదేరి ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తారు. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో, ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ సమావేశంలో వీళ్ళు ముగ్గురు పాల్గొంటారు. వాళ్ళ సాయంత్రం ఎన్నికల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో వీళ్ళు ముగ్గురు పాల్గొంటారు. దాంతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా సమావేశంలో ఉంటారు. అయితే రాష్ట్రం నుంచి ఇంకా 4 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. అందులో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్. ముఖ్యంగా ఖమ్మం సీటు చాలా ప్రతిష్టాత్మకం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని భట్టి విక్రమార్కకు సీటు అడుగుతున్నారు. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు అడుగుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యువేందర్ కు, అదేవిధంగా ఇంకా ఇతర సామాజిక వర్గాలు కూడా అడుగుతా ఉన్నాయి. అయితే ఖమ్మం సీటు ఆట్కేక్ లా గెలిచే సీట్ కాబట్టి దానికి ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉందని చెప్పి అనుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మరియు భట్టి విక్రమార్క సత్యమణి నందిని భట్టి విక్రమార్క మధ్యలోనే ఈ రద్దు జరుగుతూ ఉంది. దాంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ స్థానం కూడా ఇక్కడ పెండింగ్ లోనే ఉంది. అక్కడ పొన్నం ప్రభాకర్ కు, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుల మధ్య ఈ మధ్య తలెత్తిన విభేదాల కారణమే ఆ పెండింగ్ లో ఉండడానికి కారణం అనిపిస్తూ ఉంది. ఇంకా వరంగల్ సీట్కి వస్తే ఇప్పటికే బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. అయితే కడియం కావ్యకి బీఆర్ఎస్ లో సీటు కేటాయించినప్పటికి కూడా, సీటు ఫైనల్ చేసినప్పటికి కూడా నేను పోటీ చేయనని చెప్పి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ వరంగల్ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ తరఫున
కడియం కావ్యకే ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సరే అక్కడ మొత్తం కూడా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ సామాజిక వర్గ చెందిన చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. నిన్న కడియం శ్రీహరి కడియం కావ్య చేరిక సందర్భంగా కూడా వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఒక్క ఇద్దరు మంత్రులు ఉంటే ఇద్దరు మంత్రులు కానీ ఒక శాసనసభ్యులు కూడా హాజరు కాలేదు. ఇంకా కాబట్టి పార్లమెంటు స్థానాలపై ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనల్ చేసే దిశగానే చర్చలు ఉంటాయని చెప్పి తెలుస్తా ఉంది. అందుకనే ఇవాళ సాయంత్రం ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. నిన్న సాయంత్రమే జరగాల్సిన మీటింగ్ ఢిల్లీలో నిన్న ఆప్ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన రామ్లీలా మైదానంలో జరిగిన సభలో కాంగ్రెస్ అధినేతలు అంతా ఉండటం వల్ల ఆ సమావేశం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కూడా మరికొన్ని పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించే దానిలో భాగంగానే ఇవాళ తెలంగాణ నుంచి కూడా ఈ 4 పార్లమెంట్ స్థానాలకి ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేస్తారా, ఇంకా ఖమ్మం స్థానం పెండింగ్ లో ఉంటుందా అనేది మాత్రం ఇంకా కొంత అనుమానంగానే ఉంది. సంతోషం. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.